చాలా మందికి వెయిట్ లాస్ తగ్గిన తర్వాత కూడా కొంతమందికి సన్నగా ఉండే వాళ్ళలో కూడా ఈ పర్టికులర్ ప్రాబ్లంతో కంప్లైంట్ చేస్తుంటారు. అది డబల్ చిన్. ఈ డబల్ చిన్ కొంతమందికి జెనెటికల్ గా ఉంటుంది, కొంతమందికి స్మాల్ చిన్ ఉన్న వాళ్ళు కూడా డబల్ చిన్ ప్రామినెంట్ కనపడుతుంది. బాడీ అంతా లీన్ గా ఉంటుంది, అయినా ఆ చిన్ వల్ల నెక్ డెఫినేషన్ కనపడకపోవడం, జా లైన్ సరిగ్గా కనపడకపోవడం, ఇలాంటి కంప్లైంట్స్ కామన్ గా చెప్తా ఉంటారు. వీటికి ఈ డబల్ చిన్ కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? దీంట్లో మనం 3 parts గా డివైడ్ చేసుకోవచ్చు. సర్జికల్, తర్వాత నాన్ సర్జికల్, తర్వాత ఓన్లీ ఎక్సర్సైజెస్. ఫస్ట్ ఓన్లీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుందాం. మనం డబల్ చిన్ కి చేసే ఫ్యూ ఎక్సర్సైజ్ లో చిన్ జా మజిల్స్ ని స్ట్రెంగ్థనింగ్ చేసే ఎటువంటి ఎక్సర్సైజ్ అని కూడా కొంతవరకు ఈ మజిల్స్ ని యాక్టివేట్ చేయడం వల్ల మజిల్స్ డెఫినేషన్ ఇంప్రూవ్ అవడంతో పాటు కొంత డబల్ చిన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో చిన్ లిఫ్ట్ అని, తర్వాత వ్యూయింగ్ ఎక్సర్సైజ్ అంటారు. అంటే టంగ్ ని రూఫ్ లో ఉంచుకోవడం, తర్వాత పైకి రూఫ్ సీలింగ్ చూసుకొని జాన్ అడ్వాన్స్ చేయడము. సో జా అడ్వాన్స్మెంట్స్ ఇలాంటి ఎక్సర్సైజ్లతోని, తర్వాత బైటింగ్, మనం స్ట్రాంగ్గా బైట్ చేసినా కూడా, రెసిస్టెన్స్తో బైట్ చేసినా కూడా మనకు ఈ మాస్టర్ మజిల్స్ టైట్ అవ్వడం వల్ల దానివల్ల కూడా మనకు కొంచెం డబల్ చిన్ తక్కువ కనబడే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎక్సర్సైజ్ వరకు వచ్చేసరికి ఇది ఖచ్చితంగా 1 day 2 days కాదు, ఇది కంటిన్యూస్ ప్రాక్టీస్ కనుక చేస్తే ఒక 2 to 3 months కొంతవరకు మనకు డబల్ చిన్ తక్కువ కనపడి జా లైన్ డెఫినేషన్ కనపడడానికి అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ నాన్ సర్జికల్, అంటే సర్జరీ లేకుండా ఇంకేలాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఎక్సర్సైజ్తో పోవట్లేదు. వాళ్ళలో కామన్గా వాడేది యూఎస్లో ఖైబెల్లా అంటారు, డిఆక్సికోలిక్ యాసిడ్ అనేది. ఇది బాడీలో న్యాచురల్గా ఉంటుంది. ఇది ఫ్యాట్ సెల్స్ని మెల్ట్ చేసి కిల్ చేసేసి ఆ ఫ్యాట్ సెల్స్ని బాడీ అబ్జర్వ్ చేసుకున్నట్టు చేస్తుంది. ఇది లోకల్ ఎనస్థీషియా కలిపి ఇంజెక్షన్ చేస్తాం సార్ ఎక్కడైతే చిన్న ఏరియాలో. ఇది కాకుండా ప్రీవియస్గా కూల్ స్క్రిప్టింగ్ అని చేసేవాళ్ళు, అది కూడా కొంతవరకు కొంతమందిలో రిజల్ట్స్ ఇస్తుంది. తర్వాత అల్థెరపీ అని ఆర్ఎఫ్, వీటితో ఇలాంటి హీటింగ్ డివైసెస్ ఇవన్నీ కూడా, అంటే దీంతో ఆర్ఎఫ్ ఎనర్జీతోని ఇంటర్నల్గా హీట్ జనరేట్ వల్ల టెంపరీగా అక్కడ లోకల్ ఫ్యాట్ మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీటితో కూడా కొంతవరకు మనం డబల్ చిన్ని మనం అడ్రస్ చేయొచ్చు. ఇది కమింగ్ టు నాన్ సర్జికల్ మెథడ్స్లో. కొన్నిసార్లు కొన్ని రకాల థ్రెడ్స్ వల్ల కూడా మనం ఈ డబల్ చిన్ని కొంతవరకు కనపడకుండా స్కిన్ లాక్సిటీ ఉన్నప్పుడు ఆ డబల్ చిన్ మనం జా లైన్ వల్ల వేసే కొన్ని థ్రెడ్స్ తోని మనం బైకి లాగడం వల్ల కొంతవరకు థ్రెడ్స్ వల్ల కూడా డబల్ చిన్ తక్కువ కనపడుతుంది. సర్జికల్ ఆప్షన్కి వచ్చేసరికి ఎంత నాన్ సర్జికల్ ఆప్షన్స్ వచ్చేసరికి లైపోసెక్షన్, చిన్ లైపోసెక్షన్ అంటాం. దీంట్లో మనం లేజర్ డివైస్ ఎక్కువ వాడతాము. సో లేజర్ వల్ల అడ్వాంటేజ్ ఏమైందంటే సక్షన్ మనకు తక్కువ చేసి హీట్ చేయడం వల్ల, ఫ్యాట్ మెల్ట్ అవడం వల్ల మనం ఈజీగా ఫ్యాట్ని మనం తీయగలుగుతాం. దాంతోపాటు ఈ లేజర్తో జనరేట్ చేసే హీట్తో స్కిన్ టైట్నింగ్ కూడా అవుతుంది. సో 2 బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి లేజర్ లైపో అనేది చాలా సూటబుల్ మన ఈ డబల్ చిన్ వచ్చేసరికి. దాంతో ఒక చిన్న నిక్స్, చిన్న కింద నిక్, తర్వాత జా లైన్స్ దగ్గర 2 నిక్స్. ఈ నిక్స్లో ఎంటైర్ ఏరియాని మనం సర్జికల్గా కరెక్షన్ చేసుకోవచ్చు. కొంతమందికి దానికంటే కొన్ని బ్యాండ్స్, అంటే దాంతోపాటు డబల్ చిన్తో పాటు కనుక నెక్ లూజ్గా ఉంటే నెక్ లిఫ్ట్తో కూడా కొంతవరకు డబల్ చిన్ మనం అడ్రస్ చేసుకోగలుగుతాం. సో సర్జికల్గా మనం ఈ 2 ఆప్షన్స్, 2 నుంచి 3 ఆప్షన్స్. కొన్నిసార్లు బోటాక్స్ ఇంజెక్షన్స్తో కూడా జా లైన్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. దాంతో కాంబినేషన్ చేస్తాం. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మెల్టింగ్ ఇంజెక్షన్ చేసినప్పుడే సైమల్టేనియస్గా జా బోటాక్స్ చేయడం వల్ల కూడా జా డెఫినేషన్ని మనం క్లియర్ చేసుకొని ప్లస్ ఈ మెల్ట్ చేయడం వల్ల డబల్ చిన్ మనకు తక్కువ కనపడుతుంది. ఇది కాకుండా కొంతమందిలో నాకు త్వరగా రిజల్ట్ రావాలన్న వాళ్ళలో ఈ మెల్ట్ చేసిన తర్వాత అదే టైంలో మనం చిన్ కూడా ఫిల్లర్తో ఎన్హాన్స్ చేస్తాం. చాలా మందిలో ఈ డబల్ చిన్ ఉన్న వాళ్ళలో చిన్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. చిన్ని మనం ఎన్హాన్స్ చేసినప్పుడు సేమ్ టైం ఇక్కడ ఫ్యాట్ మనం మెల్ట్ చేసుకుంటాం కాబట్టి రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది. ఈ చిన్న ఎన్హాన్స్మెంట్ మనం ఇంప్లాంట్స్ ద్వారా కానీ లేదంటే ఫిల్లర్స్తో కానీ మనం క్విక్గా చేసేయచ్చు. దాంతో ఇన్స్టెంట్గా వితిన్ 1-2 days మనకు మేజర్ చేంజెస్ కనపడతాయి దాంతో. సో డబల్ చిన్ అనే వాళ్ళకి మనం ఇన్ని రకాల ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మీకు కనుక ఇలాంటి డబల్ చిన్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నా, లేదంటే ఫేషియల్ ఫ్యాట్తో కనుక మీరు బాధపడుతున్నా, ఇలాంటి అన్నిటికీ మనకు ఇప్పుడు అన్ని రకాల అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మీకు ఇట్లాంటి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు మన రీఫైన్ కస్టమర్ కేర్ కానీ లేదంటే మీ నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ కానీ ఆర్ డర్మటాలజిస్ట్ని కానీ ఒకసారి కన్సల్ట్ అయ్యి మీకు ఈ ట్రీట్మెంట్ చాయిసెస్ ఎలా ఉంటాయి అనేది ఖచ్చితంగా తెలుసుకొని మాత్రమే మీరు ఇలాంటి వెంచర్ చేయండి.